హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రానికల్స్. ఇది మన వీకెండ్ హారర్ థ్రిల్లర్ ఎపిసోడ్ 5. ప్రతి ఫ్రైడే నైట్ మన ఛానల్లో ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీని రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ వారం మనం చూడబోయే సినిమా 2023లో ఒక ఇండోనేషియన్ హారర్ థ్రిల్లర్గా రిలీజ్ అయిన సివో డైనో. ఇప్పుడు మూవీ కథాంశం చూద్దాం. మూవీలో హీరోయిన్ పేరు శ్రీ. శ్రీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు, కానీ ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి శ్రీ దగ్గర తగినంత డబ్బు ఉండదు. ఎలాగైనా ఒక జాబ్ సంపాదించి ఆ జీతంతో తన తండ్రికి ట్రీట్మెంట్ చేయించాలని శ్రీ అనుకుంటుంది. అలాంటి సమయంలో అట్మోజో ఫ్యామిలీ అనే ఒక వెల్దీ ఫ్యామిలీ ఇచ్చిన జాబ్ అడ్వర్టైజ్మెంట్ ఆమె కంటపడుతుంది. ఒక వృద్ధురాలని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ కావాలన్నది ఆ అడ్వర్టైజ్మెంట్. శ్రీ ఆ జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంది, కానీ అక్కడికి వెళ్ళగానే ఆమెకు ఒక షాక్. ఇప్పటికే దాదాపు 150 మంది ఆ జాబ్ కోసం లైన్లో నిలబడి ఉంటారు. అంతమందిలో తనకు జాబ్ రావడం కష్టం అనుకున్న శ్రీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ ఆమె ఊహించని విధంగా శ్రీ సెలెక్ట్ అవుతుంది. అసలు అంతమందిలో శ్రీని ఎందుకు సెలెక్ట్ చేశారు? అదే ఇక్కడ అసలు మిస్టరీ. అట్మోజో ఫ్యామిలీకి కావాల్సిన అమ్మాయి ఫ్రైడే రోజున ఒక పర్టికులర్ రాశి, ఒక నక్షత్రంలో పుట్టి ఉండాలి. శ్రీకి ఆ క్వాలిఫికేషన్ ఉండడంతో ఆమెను ఆ జాబ్ కోసం సెలెక్ట్ చేస్తారు. జాబ్ వచ్చిన ఆనందంలో శ్రీ ఆమె పని చేయాల్సిన ఇంటికి వెళ్తుంది. తన పని ఒక వృద్ధురాలని చూసుకోవడమే అని ఆమెకు చెప్తారు. శ్రీ కూడా అందుకు ఒప్పుకుంటుంది. కానీ మరుసటి రోజు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. శ్రీతో పాటు మరో 2 అమ్మాయిలను ఒక కారులో ఎక్కించుకొని ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక ఒంటరి గుడిసె దగ్గరకు తీసుకెళ్తారు. ఆ గుడిసె ఎలా ఉందంటే ఆ గుడిసెలో దెయ్యాలు అద్దెకున్నట్టు అనిపిస్తుంది. శ్రీకి ఆ గుడిసెని చూడగానే ఏదో చెడు జరగబోతుందన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న అమ్మాయిని కట్టేసి ఉంచుతారు. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు ఆమెను అలా కట్టేశారు? అసలు ఈ జాబ్కి, ఈ అడవికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి అన్న ప్రశ్నలు శ్రీలో మొదలవుతాయి. అప్పుడు వారిని అక్కడ తీసుకొచ్చిన వ్యక్తి అసలు విషయం చెప్తాడు. వాళ్ళు చూసుకోవాల్సింది ఆ వృద్ధురాలిని కాదని, ఆ వృద్ధురాలి మనవరాలని. ఆమెపై ఒక భయంకరమైన మంత్రవిద్య శాపం పడిందని, అందుకే ఆమె స్పృహ లేకుండా ఆ స్థితిలో ఉందని చెప్తాడు. ఆ శాపం నుంచి ఆమెను బయటకు తీసుకురావడానికి 1000 రోజులు ఒక రిచువల్ చేయాల్సి ఉంటుంది. అది విన్న శ్రీ 1000 రోజులు రిచువల్స్ చేయాల్సి వస్తుందని ఆలోచిస్తూ ఉండగా అతను ఆల్రెడీ 995 రోజులు రిచువల్స్ పూర్తయిందని, మరొక 5 రోజులు మాత్రమే మిగిలి ఉందని చెప్తాడు. ఆ పని పూర్తవగానే మీరు మీ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ 3 అమ్మాయిల్ని అడవిలోని భయంకరమైన గుడిసెలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఆ తర్వాత ఆ 5 రోజులు అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయిపై ఉన్న శాపం ఏంటి? ఆ రిచువల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి? శ్రీ మరియు ఆ మిగిలిన అమ్మాయిలు అక్కడ నుండి బయటపడగలిగారా అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది కీమో స్టాంబోయల్. హారర్ మరియు థ్రిల్లర్ ఎలిమెంట్స్ని చాలా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్. ఈ సినిమాలో శ్రీ పాత్రలో మికా టాంబోయింగ్ చాలా బాగా నటించారు. మిగతా యాక్టర్స్ కూడా తమ పాత్రలకు జస్టిస్ చేశారు. ముఖ్యంగా నైట్ సీక్వెన్స్లో సినిమాటోగ్రఫీ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. డార్క్ ఫారెస్ట్, ఐసోలేటెడ్ హౌస్, లో లైట్ విజువల్స్ ఇవన్నీ కలిసి అట్మాస్ఫియర్ని మరింత భయంకరంగా మార్చేస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైనింగ్ కూడా ఈ సినిమాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్. కొన్ని సన్నివేశాల్లో కనిపించేది కంటే వినిపించే సౌండ్ వల్లే మనకు టెన్షన్ ఎక్కువగా అనిపిస్తుంది. అడల్ట్ కంటెంట్. ఈ మూవీలో సెక్షువల్ కంటెంట్ లేదు, కానీ డిస్టర్బింగ్ మరియు గోర్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేది మీరు మూవీ కంటెంట్ చూసి నిర్ణయించుకోవడం మంచిది. మొత్తానికి మీకు ఇండోనేషియన్ హారర్ మూవీస్, సూపర్ నేచురల్ హారర్స్, డార్క్ రిచువల్ స్టోరీస్ ఇష్టమైతే సివో డైనో ఒకసారి ట్రై చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని హారర్ థ్రిల్లర్ మూవీ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీకెండ్ హారర్ థ్రిల్లర్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మీ ఎంఎస్ క్రానికల్స్.